తెలుసు ఆల్రెడీ ఒక 4 వీడియోస్ అయితే మనం చేయడం జరిగింది ఇప్పుడు దాకా మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్స్ చూసాం. సో ఇప్పుడు రీజనింగ్ క్వశ్చన్స్ కూడా మనకి ప్రీవియస్ పేపర్స్ అంటే 2022లో జరిగిన ఎగ్జామ్స్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి 2022లో ఎగ్జామ్స్ అయ్యాయి కదా, సో వాటి క్వశ్చన్స్ అనేవి మనం ఈ వీడియోలో చూస్తాం అనమాట. ఓకేనా? సో వాయిస్ క్లియర్ అయితే ఒకసారి ఫాస్ట్గా అందరూ క్లియర్ అని కామెంట్ చేయండి. మనం అప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో జస్ట్ ఒక 1 minute మనం క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనండి? ఓకే, సో వాయిస్ క్లియర్ అన్నారు. సో అందరూ ఒకసారి ఫాస్ట్గా మీ అటెండెన్స్ అంటే వీడియోకి ఒక్కసారి ఫాస్ట్గా అందరూ లైక్ చేసేయాలి. ముందు లైక్ చేస్తే మనకి పోయేది ఏమి లేదు, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ మనం లైక్. ఓకేనా? సో అందరూ మీ అటెండెన్స్ ఇచ్చేయండి. జస్ట్ ఒక 10 secondsలో స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, 81 members చూస్తున్నారు, బట్ 32 likes ఉన్నాయి. ఫాస్ట్గా ఒకసారి అందరూ లైక్ చేయండి. ఓకే, చూసుకోండి, మనకి టోటల్ 90 minutes ఉంటుంది ఎగ్జామ్. జనరల్ సైన్స్ ఒక 25 questions, మ్యాథ్స్ ఒక 25 questions, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 questions ఉంటాయి, అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 questions ఉంటాయి. సో టోటల్ 100 మార్క్స్కి ఉంటాయి అనమాట. అంటే 100 questions 100 marks, ఒక్కొక్కటి 1 mark కాబట్టి. అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. సో మనం క్లియర్గా చూసుకుంటే రీజనింగ్ నుంచి మనకి 30 questions అయితే రావడం జరుగుతుంది. సో నేను ప్రీవియస్ పేపర్స్ కొన్ని చూస్తుంటే అప్పుడప్పుడు 29 వస్తున్నాయి, మ్యాథ్స్లో 26 లేకపోతే 27, అలా అటు ఇటు కొంచెం ఫ్లక్చువేట్ అయితే అవుతున్నాయి. ఎందుకంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సెక్షన్ వైజ్ ఇవ్వరు కదా, అన్నీ కలిపేసి 100 questions కలిపి ఇస్తున్నారు. ఓకేనా? సో అందువల్ల అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ అటు ఇటు అవుతున్నాయి. సరే, ఇంకా మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. ఈ సిరీస్లో చూసుకుంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? ప్రతి ఒక్కరూ ఆన్సర్ చెయ్యాలి. రీజనింగ్ ఈజీ, చూద్దాం ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో. ప్రతిసారి నేను చూస్తూనే ఉంటాను, అండ్ వాళ్ళు ఫస్ట్ 2 names అయితే నేను ఖచ్చితంగా చెప్తుంటాను. సో క్లియర్గా చూడండి, ఏంటి ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 26 ఉంది. చూస్తే అర్థమవుతుంది కదా, +6 అయింది, +6 అయింది, +6 అయింది. అవునా? సో నెక్స్ట్ది కూడా +6 అవుతుంది. 26 + 6 అంటే 32 వస్తుంది. సో ఈ రెండు అయితే తప్పని విషయం అర్థమైంది. సరే, ఇంక ఇప్పుడు ఆల్ఫాబెట్స్ని చూడండి. ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ అనేవి ఖచ్చితంగా మనకు తెలియాలి. ఏ నుంచి జెడ్ వరకు అంటే 1 నుంచి 26 వరకు కోడ్స్ తెలియాలి. ఓకేనా? జీ ఎంత? 7, సి ఎంత? 3, వై ఎంత? 25, యు ఎంత? 21. అంటే ఇక్కడ ఏమైంది? -1, ఇదేమైంది? -1, సారీ -4, అలాగే ఇది -4, అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది? -4 అంటే 17 అంటే ఏమి లెటర్ వస్తుంది? 17 అంటే క్యూ వస్తుంది. సో 32Q ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ వంశీ చెప్పారు, నెక్స్ట్ రాంబాబు చెప్పారు. ఓకే, రాంబాబు గారు 32 అని పెట్టారు. నెక్స్ట్ కృష్ణ చెప్పారు. గుడ్. ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేయండి, ఆప్షన్స్ని. ఓకేనా? ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో లేకపోతే అర్థం అవ్వదు. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నీ కూడా, ఈ సంఖ్యలో ఉన్న అంకెలన్నిటినీ కూడా ఎడమ నుండి కుడివైపుకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో అంటే ఆరోహణ క్రమంలో అమర్చబడ్డాయంట. అప్పుడు ఈ నెంబర్తో పోలిస్తే సేమ్ అన్చేంజ్డ్గా అంటే ఏ అంకెలు అదే స్థానంలో ఉంటాయి అని అడుగుతున్నారు. ఏ అంకెలు అదే స్థానంలో ఉంటాయి మారకుండా.
సింపుల్ అండి. ఇక్కడ ఏంటి నెంబర్ ఇచ్చారు 3413527 చిన్న నుంచి పెద్దకు వరుసగా రాసుకోమంటున్నారండి. అంటే ఫస్ట్ 1 వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుంది 2 వస్తుంది, తర్వాత 2 3లు ఉన్నాయి కదా 2 3లు వస్తాయి, నెక్స్ట్ 4 వస్తుంది, నెక్స్ట్ 5 వస్తుంది, నెక్స్ట్ 7 8 వస్తాయి. ఇప్పుడు ఏ అంకెలు ఏ డిజిట్స్ ప్లేస్ చేంజ్ చేసుకోలేదు. ఏది ఇది అని చూడండి, ఇది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడే ఉందా, అండ్ ఈ 7 8 కూడా అక్కడే ఉన్నాయి. సో టోటల్ 3 ఉన్నాయి. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్. ఫస్ట్ చందు చెప్పారు, నెక్స్ట్ రాంబాబు చెప్పారు. వెరీ గుడ్. శ్రీవల్లి గారు లైక్ చేసా అన్నారు. థ్యాంక్ యూ అండి. అందరూ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? చూసుకోండి ఏమంటున్నారు ఇక్కడ, 6 persons ఉన్నారంట. కుకింగ్ క్లాసెస్ ఉన్నాయంట. వాళ్ళకి ఏంటి వంటల క్లాసులు, వంటల తరగతులు ఉన్నాయంట. ఎక్కడి నుంచి అంటే ఫిబ్రవరి నుంచి చూసుకుంటే ఫిబ్రవరి, మార్చ్, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్ మరియు డిసెంబర్ అంట. సరే, ఈ 6 monthsలోని వాళ్ళకి క్లాసులు అయితే ఉన్నాయంట. ఫస్ట్ ఏం చెప్పారు, పీ హ్యాస్ ది క్లాస్ ఇమీడియట్లీ బిఫోర్ క్యూ. క్యూ ముందు వెంటనే పీకి క్లాస్ ఉందంట. క్యూకి ముందు వెంటనే పీకి క్లాస్ ఉందంట. క్యూకి ముందు ఉంది క్లాస్. ఓకేనా? సరే. ఓన్లీ ఎం హ్యాస్ ద క్లాస్ బిఫోర్ ఓ. ఓ కంటే ముందు ఎంకి మాత్రమే క్లాస్ ఉందంట. అంటే మిగతా వాళ్ళందరికీ ఎక్కడ ఉన్నట్టు క్లాసు, ఓ తర్వాత ఉన్నట్టు. అంతేనా? ఓ తర్వాతే మిగతా వాళ్ళందరికీ ఉన్నట్టు. సో ఓకి ముందు కేవలం ఎంకి మాత్రమే క్లాస్ ఉన్నది. నెక్స్ట్, ఎల్ హ్యాస్ ద క్లాస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎన్ అండ్ బిఫోర్ క్యూ. ఎల్కి క్లాస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎన్ అండ్ బిఫోర్ క్యూ. క్యూ కంటే ముందు ఉందంట ఎల్, అండ్ ఆఫ్టర్ ఎన్, ఎన్ తర్వాత ఉందంట క్లాస్ ఎల్కి. ఇంతేనా? అప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నారు. ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. క్యూ హ్యాస్ ద క్లాస్ ఇన్ ఫిబ్రవరి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు క్లియర్గా ఫిబ్రవరి మార్చ్ రాసుకుంటే ఇది ఫిబ్రవరి, ఇది వచ్చేసి మార్చ్, నెక్స్ట్ టైం ఇచ్చారు జూన్, నెక్స్ట్ టైం ఇచ్చారు ఆగస్ట్, నెక్స్ట్ టైం ఇచ్చారు సెప్టెంబర్, డిసెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు చూద్దాం. క్యూ హ్యాస్ ద క్లాస్ ఇన్ ఫిబ్రవరి, లేదు ఎంకు ఉంది. ఎం హ్యాస్ ద క్లాస్ ఇన్ మార్చ్, ఎంకి మార్చ్లో క్లాస్ ఉందా, ఓకు ఉంది. పీకి సెప్టెంబర్లో క్లాస్ ఉందా, అవును, క్లియర్గా పీకి సెప్టెంబర్లో తరగతి ఉంది. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. క్వశ్చన్ క్లారిటీగా కనిపించట్లేదు అంటున్నారు. ఓకే, అంటే మీరు యాక్చువల్లీ అక్కడ క్వాలిటీలో మీరు 144p చూస్తున్నారా, 240, 360, అక్కడ మీరు క్వాలిటీ కనుక పెంచితే మీకు క్లియర్గా కనిపిస్తుందండి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చేసింది, క్వశ్చన్ నెంబర్స్ వేయలేదు కాబట్టి ఎవరు ఆన్సర్ చేశారో తెలియదు. మహేష్, రాజేష్, వీరేందర్, శ్రావణి, మహి. గుడ్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమంటున్నారు, 4 ఫ్రెండ్స్ ఉన్నారంట. కార్నర్స్లో ఒక స్క్వేర్ టేబుల్ కార్నర్స్ చివరిలో కూర్చున్నారంట, బల్ల మూలల్లో కూర్చున్నారంట. ఓకేనా? ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అంటే లోపల వైపు చూస్తూ. కార్నర్స్ అంటే ఇవ్వండి మూలలు, ఇక్కడ కూర్చున్నారంటండి. 4 ఉన్నారు అంతే, జస్ట్ 4 మాత్రమే ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ క్వశ్చన్. డబ్ల్యూ అండ్ జెడ్ ఆర్ నాట్ ఆపోజిట్ కార్నర్స్. చూసుకోండి, డబ్ల్యూ జెడ్ వ్యతిరేక మూలలో లేరంట. సో డబ్ల్యూ జెడ్ ఆపోజిట్గా లేరు. కానీ డబ్ల్యూ అనేది వైకి వెంటనే కుడివైపున ఉంటుంది. డబ్ల్యూ ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ వై. సో డబ్ల్యూ వచ్చేసి వైకి ఇమీడియట్ రైట్లో ఉన్నారంట. ఎందుకు, అందరూ లోపలికి చూస్తున్నారు. అందరూ లోపలికి చూస్తున్నారు కాబట్టి వైకి రైట్ సైడ్ అంటే ఇటే వస్తుంది. అందుకని వైకి రైట్ సైడ్ డబ్ల్యూని వేసాం. అండ్ డబ్ల్యూకి ఆపోజిట్లో జెడ్ కూర్చోన్నారు కదా, ఇంకా జెడ్ ఎక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు ఆటోమేటిక్గా. అప్పుడు ఎక్స్ ఇక్కడ కూర్చుంటారు. క్వశ్చన్ ఏంటి, ఎక్స్కి ఆపోజిట్గా ఎవరు కూర్చున్నారు, ఎక్స్కి ఎదురుగా ఎవరు కూర్చున్నారు, ఎక్స్కి ఎదురుగా ఎవరు కూర్చున్నారు, డబ్ల్యూ కూర్చున్నారు. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? డబ్ల్యూ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మహి అండ్ చందు కరెక్ట్గా ఆన్సర్ చేయడం జరిగింది.
చూసుకోండి, నెంబర్ సిరీస్, రీజనింగ్ సిరీస్ చాలా ఈజీ కదా, ఈజీగా చెప్పేయాలి వెంటనే ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకోండి, 8, 18, 38, 78, 158 క్వశ్చన్ మార్క్. చూడగానే మనకి ఏమైనా స్క్వేర్స్, క్యూబ్స్, ఇలాంటి ప్రైమ్ నెంబర్స్ ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయంటే ఏం కనిపించట్లేదు. ఇంకొకసారి అబ్జర్వ్ చేస్తే 158 వరకు వెళ్ళింది. కొంచెం చూడండి, దీని డబల్ దగ్గరలో ఉంది, ఇది డబల్ దగ్గరలో ఉంది, ఇది డబల్ దగ్గరలో ఉంది, ఇది డబల్ దగ్గరలో ఉంది, కనిపిస్తుంది కదా క్లియర్గా, అవునా? అంటే ఏంటి, డబల్ ఇంటూ 2 + 2 అయింది, ఇది ఇంటూ 2 + 2, ఇది ఇంటూ 2 + 2, ఇది ఇంటూ 2 + 2. 8 × 2 ఎంత అండి? 8 × 2 + 2 18 అయిందా? 18 × 2 36 + 2 చేస్తే 38. సో అలాగే సేమ్ 158 × 2 + 2, 158 × 2 316 + 2 318. ఓకేనా? లాస్ట్ డిజిట్ చూసుకున్నా సార్, 8 × 2 16 అంటే 6 + 2 8, ఎండింగ్లో 8 వస్తుంది. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 318 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది వంశీ అండ్ నెక్స్ట్ నరేష్. వెరీ గుడ్ అండి. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి. రీజనింగ్ ఈజీగా ఉంటుంది, తప్పకుండా అందరూ ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఏం చెప్తున్నారు? ప్లస్ అంటే మైనస్ అంటండి, సో ప్లస్ ప్లేస్లో ఇంక మైనస్ పెట్టేస్తాం. మైనస్ అంటే డివిజన్ అంటండి, సో అంటే మైనస్ ప్లేస్లో డివిజన్ పెట్టేస్తాం. మల్టిప్లికేషన్ అంటే ఎడిషన్ అంటండి, మల్టిప్లికేషన్ ప్లేస్లో ప్లస్ పెట్టాం. డివిజన్ అంటే మల్టిప్లికేషన్ అంటండి, సో డివిజన్ ప్లేస్లో మల్టిప్లికేషన్ పెట్టాం. ఇంకేముంది, దీన్ని ఈజీగా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఏం ప్రయారిటీ? బోర్డ్ మాస్ తెలుసు కదా అందరికీ. బోర్డ్ మాస్ BOD MAS బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఇక్కడ అన్నిటిలో ప్రయారిటీ డివిజన్ ఉంది. సో 32/8 అంటే ఇది 4, ఇదేమో 64 - 4 + 11 × 3. సో 64 - 4 అంటే ఇది 60, 11 × 3 అంటే ఇది 33, 60 + 33 93. ఓకేనా? సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 93 అని ఫస్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు ప్రసాద్ వెంకట అండ్ రోహిణి తంప. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. హౌ మెనీ టైమ్స్ ఇన్ 48 hours ఆర్ ద హవర్ అండ్ మినిట్ హ్యాండ్స్ ఆఫ్ ఏ కరెక్ట్ క్లాక్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ బట్ ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నారు. ఒక గడియారంలో, సరైన గడియారంలోని గంట మరియు నిమిషాల ముళ్ళు ఒకే వరుసలో కానీ వ్యతిరేక దిశల్లో ఎన్నిసార్లు 48 గంటల్లో ఉంటాయి అని అడుగుతున్నారు. డైలీ మనం 8 PM అంటే రాత్రి 8 గంటలకి రీజనింగ్ చూడబోతున్నాం. ఓకేనా? రీజనింగ్ మనం చూడబోతున్నాం. అండ్ 5 o'clockకి డైలీ మనం మ్యాథ్స్ చూస్తాము. ఓకేనా? సో ఈ రెండు ప్రెజెంట్ అయితే ఫిక్స్ చేసామండి. ఇంకా ఏదో మహా అయితే ఎప్పుడో 1-2 days మిస్ అవ్వచ్చు, కానీ ప్రతిరోజు ఈవినింగ్ 5కి మ్యాథ్స్, 8 o'clock రీజనింగ్ అనేది ఉంటుంది. తప్పకుండా చెప్తామండి, వినయ్ గారు అండ్ గణేష్ గారు తప్పకుండా చెప్తాం. ఓకే, సో క్లియర్గా ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూద్దాం. ఇప్పుడు చూడండి, హవర్స్ హ్యాండ్ ఇలా ఉందనుకోండి, మినిట్స్ హ్యాండ్ ఇలా ఉందనుకోండి. ఓకేనా? సో ఓకే, కొంచెం రౌండ్ సరిగ్గా రాలే. సో ఇది స్ట్రైట్గా ఉన్నాయా? స్ట్రైట్గా ఉన్నాయి, కానీ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలన్నారు. ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి, వ్యతిరేక దిశల్లో ఉండాలి. సేమ్ డైరెక్షన్ కదా, ఆపోజిట్ డైరెక్షన్లోని స్ట్రైట్ లైన్ 48 గంటల్లో ఎన్నిసార్లు ఫామ్ చేస్తుంది అని అడిగారు. ఓకేనా? సో సింపుల్గా క్లియర్గా చెప్తాను. ఇది యాక్చువల్లీ ప్రతిసారి దీన్ని ఏం సాల్వ్ చేయమండి. ఒక్కసారి మీరు దీన్ని, ఎందుకంటే ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జస్ట్ దీని గురించి సింపుల్గా తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 12 నుంచి మనం కౌంట్ చేసాం అనుకోండి. 12 నుంచి కౌంట్ చేస్తే ఎప్పుడు ఆపోజిట్ అవుతాయి? ఎప్పుడు ఆపోజిట్ అవుతాయి? ఆల్మోస్ట్ 12కి 1కి మధ్యలో వచ్చినప్పుడు. అవునా? ఆల్మోస్ట్ 12కి 1కి మధ్యలో వచ్చినప్పుడు ఇక్కడ సేమ్ ఇటు 30కి 35కి మధ్యలో వచ్చినప్పుడు ఇక్కడ స్ట్రైట్ అవుతుంది ఫస్ట్ టైం. తర్వాత 1కి ఇటు స్ట్రైట్ అవుతుంది, 2కి
అలా మనకి టైం చూసుకుంటే 1 అవర్కి ఒకసారి స్ట్రైట్గా వస్తుంది, అవునా? కాకపోతే కరెక్ట్గా ఈవినింగ్ 5 నుంచి 7 మధ్యలో చూసుకుంటే, ఈవినింగ్ 5 నుంచి 7 మధ్యలో చూసుకుంటే కేవలం ఒకసారి మాత్రమే అవుతుంది ఆ స్ట్రైట్గా. ఎప్పుడు? అది 6 o'clock అనమాట. 6 o'clock మాత్రమే. 5 నుంచి 7 అంటే 2 అవర్స్లో కేవలం ఒకసారి మాత్రమే అవుతుంది. సో దానివల్ల ప్రతి 12 అవర్స్కి 11 టైమ్స్ మాత్రమే స్ట్రైట్గా వస్తుంది. సో అంటే 24 అవర్స్కి 22 టైమ్స్ వస్తుంది. సో అంటే 1 డేకి 22 టైమ్స్ వస్తుంది. 48 అవర్స్ అంటే 2 డేస్ కదా. సో అది 44 టైమ్స్ స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 44 అని ఫస్ట్ చెప్పింది ఎవరో చూద్దాం. చందు ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ శ్యామల గారు చెప్పారు. ఓకే, వెరీ గుడ్. మ్యాథ్స్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసామండి గణేష్ గారు. రోజు ఈవినింగ్ 5 o'clock ఇప్పటికి మనం 4 days, ఈరోజు 4th డే, 4th వీడియో కూడా చూసామన్నమాట. ఓకేనా? మీరు చూడొచ్చు, మన ఛానల్లో ఉంటుంది, లైవ్ ట్యాబ్లో ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏంటి ఈ సర్కిల్ ఇచ్చారు, వీళ్ళు స్పీకర్స్ అంట, వీళ్ళు ప్రొఫెసర్స్ అంట, వీళ్ళు ఉమెన్ అంట. సరే, ఫస్ట్ ఏం చెప్తున్నారు? ద నెంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ది నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకే, వీళ్ళు ఎంతమంది ఉన్నారో సెక్షన్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. హౌ మెనీ ఉమెన్ ఆర్ స్పీకర్స్? ఎంతమంది మహిళలు స్పీకర్లు కానీ ప్రొఫెసర్లు కాదు, నాట్ ప్రొఫెసర్స్. ఎంతమంది మహిళలు అన్నారు కాబట్టి మహిళల లోపల ఉండాలి. ఆర్ స్పీకర్స్ అన్నారు. సో ఇప్పుడు ఉమెన్కి స్పీకర్స్కి కలిపి ఏముంది? ఇదే కదా ఉంది. అంటే 60 to 15 ఉంది. బట్ నాట్ ప్రొఫెసర్స్ అన్నారు. ప్రొఫెసర్స్ అవ్వకూడదు అంటే ప్రొఫెసర్స్ ఉన్న సర్కిల్లో ఉండకూడదు. సో 15 ఉండకూడదు. అంటే కేవలం 62 మాత్రమే అవుతుంది. సో ఫస్ట్ ఏమవ్వాలి? 62 అవ్వాలి. నెక్స్ట్ ఏం ఇచ్చారండి? హౌ మెనీ ప్రొఫెసర్స్ ఆర్? ఎంతమంది ప్రొఫెసర్లు? ఇప్పుడు సెకండ్ దేని చూద్దాం. ప్రొఫెసర్లు ఉండాలంటే సర్కిల్లో, ఈ సర్కిల్లో ఉండాలి ప్రొఫెసర్లు. ఆర్ స్పీకర్స్? స్పీకర్స్ కూడా అవ్వాలని అసలుకి ఈ సర్కిల్లో కేవలం 49, 15 ఉన్నాయి. బట్ నాట్ ఉమెన్. ఉమెన్ అవ్వకూడదు అన్నారు కాబట్టి 15 పోద్ది. అంటే కేవలం 49 వస్తుంది. అంటే 62 and 49 అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 60 to 49 అని ఫస్ట్ లక్ష్మణ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ప్రసాద్ ఆన్సర్ చేయడం జరిగింది. వెరీ గుడ్. నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమంటున్నారు? హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ సింబల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎన్ ఈవెన్ నెంబర్? అటువంటి సంఖ్యలు ఎన్నున్నాయి అవి తక్షణమే ముందు గుర్తుతో మరియు వెంటనే సరి సంఖ్యతో ఉంటాయంట. చూసుకోండి, ఏంటి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉండాలంటున్నారు. దానికి ముందునేమో సింబల్ ఉండాలంటున్నారు. దాని తర్వాత ఏమో ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య ఉండాలి అని అంటున్నారు. అలాంటివి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకేనా? సో క్లియర్గా ఎన్ని నెంబర్స్కి ముందున సింబలు దాని తర్వాత ఈవెన్ నెంబరు ఉన్నాయి అని అడుగుతున్నారు. చూసుకోండి, ముందున సింబల్ తర్వాత ఈవెన్ నెంబర్. సో క్లియర్గా ఫస్ట్ మనం నెంబర్స్కి వెళ్ళిపోదాం. ఇదేంటి? ఫస్ట్ 9 అనే నెంబర్ కనిపిస్తుంది. ముందున సింబల్ ఉంది, తర్వాత సరి సంఖ్య ఈవెన్ నెంబర్ ఉందా? లేదు. సో 9 కాదు. 1 ముందున సింబలే లేదు. 4 ముందున సింబల్ ఉంది కానీ తర్వాత ఈవెన్ నెంబర్ లేదు. 7 ముందున సింబల్ ఉంది కానీ తర్వాత ఈవెన్ నెంబర్ లేదు. 5కు ముందున సింబల్ ఉంది కానీ తర్వాత ఈవెన్ నెంబర్ లేదు, సరి సంఖ్య లేదు, బేసి సంఖ్య ఉంది. సో 5 కూడా కాదు. ముందున 3కి అసలు ముందున సింబలే లేదు. 9కి ముందున సింబల్ ఉంది కానీ తర్వాత బేసి సంఖ్య ఉంది అంటే ఆడ్ నెంబర్ ఉంది. 1కి ముందున సింబలే లేదు. 5కి ముందున సింబల్ ఉంది అండ్ తర్వాత సరి సంఖ్య ఈవెన్ నెంబర్ ఉంది. వెరీ గుడ్, ఒకటి వచ్చిందండి ఇప్పటికి. 4 కాదు, 3 కాదు, 2 కాదు, 6 కాదు, 4 చూడండి, 4కి ముందున సింబల్ తర్వాత సరి సంఖ్య ఈవెన్ నెంబర్ వచ్చిందండి. వెరీ గుడ్, రెండోది వచ్చింది. 2 కాదు, 9 కాదు, 3 అవుతుందా? ఎస్, 3కి ముందున సింబల్ ఉంది తర్వాత
ఈవెన్ నెంబర్ సరి సంఖ్య వచ్చింది. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా? సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఈ ఆప్షన్ వచ్చేసి 4. మీరు ఇప్పుడు ఆప్షన్ ఆన్సర్ చేశారా అనేది ఒక డౌట్. ఓకే, శ్యామల, రోహిణి, శ్యామ్, నవీన్, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. మార్నింగ్ క్లాసెస్ కూడా చెప్పండి బ్రో. ఆర్పిఎఫ్ కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తానండి, కొంచెం టైం తీసుకుందాం, బట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, 17 మెంబర్స్ ఉన్నారంటే స్టూడెంట్స్, 17 మంది విద్యార్థులు తరగతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కోర్ వచ్చిందంటండి. సేమ్ స్కోర్ ఎవరికి రాలేదంటున్నారు. ఏ ర్యాంక్ వచ్చేసి పైనుంచి టాప్ నుంచి ఎగువ నుండి 9వ ర్యాంక్ అంట. మొత్తం అనేది 17 మంది అండి. ఏ ర్యాంక్ పైనుంచి ఎన్నోది? 9th ర్యాంక్ అన్నారు. సరే, వైల్ బి ర్యాంక్ ఫ్రమ్ బాటమ్ ఈజ్ 11th. దిగువ నుండి బి ర్యాంక్ వచ్చేసి 11th అంట. ఇప్పుడు కింద నుంచి 11th ర్యాంక్ అంటే టోటల్ ఉన్నది 17 మెంబర్స్. ఇక్కడ ఏ 9th మెంబర్ అంటే ఈ కింద ఇంకా 9 కిందన ఏ కిందన ఎంతమంది ఉంటారు? ఇంకా 8 మెంబర్సే కదా ఉంటారు. బట్ బికి కింద నుంచి 11th ర్యాంక్ వచ్చిందంట. సో ఆటోమేటిక్గా కింద నుంచి చూస్తే ఏ ప్లేస్లో ఉంటాడు? కిందన 8 మెంబర్స్ కదా ఉంటారు. సో ఏ కింద నుంచి చూసినా సరే 9th మెంబరే అవుతాడు. 9, 10, 11 అంటే బి ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటారు. అంటే పైనుంచి చూస్తే 7th పొజిషన్లో బి ఉంటారు. అంతేనా? కింద నుంచి బి వచ్చేసి 11th పొజిషన్ అంటే పైనుంచి ఎన్నో పొజిషను? 11కి తర్వాత ఇంకెన్ని ఉంటాయి? 6 మెంబర్స్ ఉంటారు. అంటే బి 7th పొజిషన్లో ఉంటాడు పైనుంచి. ఇప్పుడు ఏమంటున్నారు? సి వచ్చేసి ఏ కంటే బెటర్ ర్యాంక్ వచ్చిందంట, ఏ కంటే మంచి ర్యాంక్ వచ్చిందంట, కానీ బి కంటే తక్కువ ర్యాంక్ వచ్చిందంట. సో ఏ కంటే పైన ఉంటారు కానీ బి కంటే కిందన ఉంటారు. క్లియర్గా ఈ బి ఏమో 7th, ఏ ఏమో 9th, మధ్యన ఒక్కలే కదా ఉంటారు. అది ఏ ర్యాంక్? 8th ర్యాంక్ ఉంటారు. సో ఆటోమేటిక్గా సికి 8th ర్యాంక్ వచ్చింది. సి యొక్క ర్యాంక్ ఎంత? ఫ్రమ్ ది టాప్, పైనుంచి అడిగారు. పైనుంచే కదా మనం ఎంతవరకు చేస్తున్నాం. సో 8th ర్యాంక్ అవుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కోడింగ్ డీకోడింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చూద్దాం ఈ క్వశ్చన్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేస్తారో. సో 8th ర్యాంక్ అని చెప్పింది ఎవరు? 8th ర్యాంక్, 8th ర్యాంక్ ఆప్షన్ 2. రాంబాబు అండ్ బ్రహ్మం తరుణ్, గుడ్. హాయ్ సార్, స్మాల్ హెల్ప్ అన్నారు. ఏంటి చెప్పండి వీరేష్ గారు. రీజనింగ్ వచ్చేసి 8 PM అండి. ఆల్రెడీ మనం మ్యాథ్స్ క్లాస్ చెప్తున్నాం లాస్ట్ 4 days నుంచి. ఈవినింగ్ 5 o'clockకి మనం మ్యాథ్స్ క్లాస్ ఆల్రెడీ చెప్తున్నాం. చూడకపోతే కంపల్సరీగా చూడండి, ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఓకేనా? సో ఫీలింగ్ యొక్క కోడ్ FEELING. ఫీలింగ్ యొక్క కోడ్ ఏంటి? VVUOTMR అంట. అలాగే హెవీలీ కోడ్ వచ్చేసి ఇదంట. ఫార్చ్యూన్ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే చూసుకోండి, కోడింగ్ డీకోడింగ్ ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేస్తాం. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. 7 ఉన్నాయి అనుకోండి, అంటే ఆడ్ ఉన్నది అనుకోండి నెంబర్, అంటే బేసి సంఖ్య ఉంటే మిడిల్లోది చూస్తాం అనమాట. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి? మిడిల్లోది చూడాలి. సో ఎల్కి కోడ్ ఓ అయింది. ఇది ఎలా అవ్వచ్చు? 2 విధాలుగా అవ్వచ్చు. LMNO అంటే +3 అవ్వచ్చు, లేదా ఇంకొకటి ఏంటి? ఆల్ఫాబెట్ పెయిర్ అయి ఉండొచ్చు. అందరికీ తెలిసిన అనుకుంటున్నా ఆల్ఫాబెట్ పెయిర్ ఏంటి? ఏకి ఆల్ఫాబెట్ పెయిర్ Z, బికి వచ్చేసి Y, సికి వచ్చేసి X, డికి వచ్చేసి W. ఇలా మనకి ఆల్ఫాబెట్ పెయిర్స్ అందరికీ తెలుసు కదా. యాడ్ చేస్తే 27 వస్తుంది. ఓకేనా? సో ఆల్ఫాబెట్ పెయిర్ అవ్వచ్చు, లేదా +3 అవ్వచ్చు. చూద్దాం ఒకసారి ఆల్ఫాబెట్ పెయిర్స్ గురించి చూద్దాం. ఎఫ్కి ఆల్ఫాబెట్ పెయిర్ యూ అండి. యూ ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఉంది కదా యూ. సో ఇక్కడ యూ. ఈకేమో వి అండి, మనకు తెలుసు ఇక్కడ వి ఉంది. జీకి టీ, ఐకి ఆర్, ఎన్కి ఎం. క్లియర్గా మనకి ప్యాటర్న్ అర్థమైపోయింది. ఇప్పుడు ఎలాగ కోడ్ చేశారో మనకి ప్యాటర్న్ అర్థమైపోయిందా?
సో ఇప్పుడు సేమ్ ఇలానే ఫార్చ్యూన్ యొక్క కోడ్ మనం చెప్తామా, FORTUNE, ఫార్చ్యూన్. సో ఫస్ట్ దీనిది ఏంటి, టీకి జీ, ఈకి ఇటు రావాలి వి, యూకి ఎఫ్, ఎన్కి ఎం, ఆర్కి ఐఆర్ ఇన్ఫ్రారెడ్, ఈవి ఎఫ్యు ఫన్, ఎంఎన్ మ్యాన్, అలా మనం గుర్తు పెట్టుకోవాలి. ఓకేంటి ఎల్. సో ILUGVMF ఆప్షన్ 4లో మనకి కనిపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 11th క్వశ్చన్ ఆప్షన్ 4 ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేయలేదా? ఏమండి ఎందుకు? ILUGVMF సరిపోయింది కదా ఆప్షన్ 4. ఆర్కి ఐ, ఎఫ్కి ఓకి ఎల్, ఈకి వి, యూకి ఎఫ్, ఎన్కి ఎం, టీకి జీ. ఓకే, 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 12th క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్తున్నారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఆనియన్ ప్రైసెస్ హ్యావ్ స్కై రాకెటెడ్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ఆనియన్స్ అండ్ లార్జ్ స్కేల్ హోర్డింగ్ బై అ ఫ్యూ ట్రేడర్స్. చూడండి, ఉల్లి కొరత వల్ల మరియు కొద్ది మంది వ్యాపారుల పెద్ద ఎత్తున నిల్వ చేయడంతో ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయంట. ఇక్కడ మెయిన్ థింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీటిని స్టేట్మెంట్స్ని ట్రూ అని అనుకోండి, లాజికల్గా ఏం ఫాలో అవ్వాలి, దానికి ఏమి చెయ్యాలి, రెస్పాన్స్గా ఏం చెయ్యాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి కన్క్లూజన్, ఫస్ట్ కన్క్లూజన్ ఇచ్చారు. ఏం ఇచ్చారు? గవర్నమెంట్ మస్ట్ క్రాక్ డౌన్ ఆన్ ద హోర్డర్స్ అండ్ ఇంపోజ్ స్ట్రింజెంట్ పెనాల్టీస్ ఆన్ హోర్డర్స్. చూడండి, ప్రభుత్వం నిల్వ చేసిన వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలి, వాళ్ళని పట్టుకోవాలి, అలాగే వాళ్ళకి కఠినంగా జరిమానాలు విధించాలి అంటున్నారు ఫస్ట్ ఆప్షన్. రెండో కన్క్లూజన్ ఏంటి? ఆనియన్స్, ప్రజలు ఉల్లిపాయలు తినడం మానేసి బంగాళదుంపలకి మారాలి అంటున్నారు. ఉల్లిపాయలు తినడం మానేసి బంగాళదుంపలకి మారాలని చెప్తున్నారు. సో ఏదండి కరెక్ట్? సో క్లియర్గా యాక్చువల్లీ అది సెకండ్ చెప్తుంటే కూడా నవ్వు వస్తుంది, అలా ఉంది అది స్టేట్మెంట్. అవునా, ఆ కన్క్లూషన్. సో క్లియర్గా గవర్నమెంట్ ఏం చేయాలి, ఇది తినడం మానేసి ఇంకోటి తినండి అని చెప్తుందా? కాదు కదా. ఫస్ట్ వెళ్ళి ఇది ఎందువల్ల అవుతుందో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద ఫుల్ పెనాల్టీస్ వేసి ఆ ధరను మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలి. అవునా? సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. విఆర్ఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? కరెక్ట్గా ఐడియా అయితే లేదండి, విఆర్ఓ ఐడియా లేదండి. ఇప్పుడు ఆర్పిఎఫ్ క్లాసెస్ కూడా చెప్పండి అన్న మానిటర్. తప్పకుండా ఆర్పిఎఫ్ క్లాసెస్ కూడా చెప్తానండి. ఓకేనా? సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏంటి మళ్ళీ సిరీస్ వచ్చింది. 12, 14, 31, 97, 393 క్వశ్చన్ మార్క్. చూసుకోండి, ఎప్పుడైతే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ దాకా వెళ్ళిందో అక్కడ మల్టిప్లికేషన్ జరుగుతూ ఉంటుంది అనేది ఫస్ట్ మనం ఎజ్యూమ్ చేసుకోవాల్సిన విషయం. సరే, ఒకసారి నేను ఈ నెంబర్ నాకు బాగా కొంచెం కంఫర్టబుల్గా కనిపిస్తుందండి. 14, 31. 14 × 2 ఎంత? 14 × 2 28 కదా, అంటే 3 కలిపారు. 3 కలిపితే 31 వచ్చింది. అవునా? సరే, ఈ 31ని 97ని చూద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటారు? 31కి 3 టైమ్స్ దగ్గరలో ఉంది కదా, 3 టైమ్స్ అంటే ఎంత? 93 అయింది. 93కి ఎంత కలపాలి? 4 కలపాలి, అప్పుడే కదా 97 వస్తుంది. సో క్లియర్గా ప్యాటర్న్ అర్థమవుతుందా? ఆ ప్యాటర్న్ బట్టి 12కి ఏమవ్వాలి? ×1 + 2 అవ్వాలి. సరిపోయింది కదా. 14 ×1 + 2 ×2 + 3 ×3 + 4. ఇది ×4 + 5 అవుద్ది. ఇది ×5 + 6 అవుతుంది. అంటే 393 × 5 + 6. సో ఆటోమేటిక్గా ఎండింగ్ డిజిట్ చూసుకోండి. 5 3s 15, అంటే ఎండింగ్లో 5 + 6 అంటే చివరిలో 1 వస్తుంది. అది కేవలం ఆప్షన్ 3లో మాత్రమే ఉంది. ఓకేనా? మీకు అర్థం అవడానికని ఇక్కడ నేను రాశానండి. మన ఎగ్జామ్లో ఇవన్నీ రాసుకుంటూ కూర్చుంటామా? రాయము. అసలు యాక్చువల్లీ మైండ్లోనే చేస్తాము దీన్ని. ఓకేనా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 1971 అని ఫస్ట్ సాయి కుమార్ చెప్పారు.
నెక్స్ట్ చిన్ని చెప్పారండి. ఆప్షన్లో ఉన్న వాల్యూ వేయండి, లేకపోతే మీరు ఏ ఆన్సర్ చేస్తున్నారు కనీసం క్వశ్చన్ నెంబర్ అయినా వేసి ఆన్సర్ చేయండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్ ఇంకా అఫీషియల్గా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. సో మనం గెస్ చేసుకోవడం తప్ప దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. సో మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్లో ఎన్టీపీసీ ఉండొచ్చు, ఉంటుందని గ్యారంటీ చేయలేం, గ్యారంటీ ఇవ్వలేం. బట్ మార్చ్ ఏప్రిల్లో ఈ ఎన్టీపీసీ అండ్ ఆర్పిఎఫ్ని సెట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. 5 హౌసెస్ ఉన్నాయంట, 5 ఇల్లులు ఉన్నాయంట. 5 ఇల్లు ఉంటే టీ అనేది క్యూకి తూర్పున 40 మీటర్ల దూరంలో ఉందంట. టీ వచ్చేసి క్యూకి ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. క్యూ ఇక్కడ ఉందనుకోండి, టీ ఏమో తూర్పున ఈస్ట్ డైరెక్షన్లో, అది 40 మీటర్స్ దూరంలో ఉంది. పీ ఈజ్ 30 మీటర్స్ టు ది సౌత్ ఆఫ్ క్యూ. పీ అనేది క్యూకి దక్షిణంగా 30 మీటర్లు ఉందంట. సో దక్షిణంగా ఎవరున్నారు? పీ ఉన్నది 30. నెక్స్ట్ ఆర్ ఈజ్ 40 మీటర్స్ టు ద వెస్ట్ ఆఫ్ క్యూ. వెస్ట్కి వచ్చేసి ఏముంది? ఆర్ పడమరన 40 దూరంలో ఉంది. క్యూ అనేది ఎస్కి దక్షిణంగా 35 మీటర్ల దూరంలో ఉంది. క్యూ ఈజ్ 35 మీటర్స్ టు ది సౌత్ ఆఫ్ ఎస్. క్యూఏ ఎస్కి దక్షిణంగా ఉందంట, సో సౌత్లో ఉందంట. సో పైన ఎస్ ఉంది. ఎంత దూరంలో? 35. ఇప్పుడు ఏమన్నారు? ఇన్ విచ్ డైరెక్షన్? ఆర్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు. ఆర్ ఏ డైరెక్షన్లో ఉంది? టీ నుంచి చూసినప్పుడు ఆర్ ఏ డైరెక్షన్లో ఉంది అంటున్నారు. ఏ డైరెక్షన్ అండి ఇది? వెస్ట్ డైరెక్షన్, అంటే పడమర. ఓకేనా? వెస్ట్ డైరెక్షన్ అవుతుంది, పడమర అవుతుంది. ఎందుకు చాలామంది సౌత్ అని ఆన్సర్ ఇచ్చారు? వై? సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎన్కేఆర్ ట్రోల్స్ జితిన్ సింగ్ మాత్రమే కరెక్ట్ చెప్పారు, మిగతా చాలామంది రాంగ్ చెప్పారు. ఎందుకంటే ఈజీ క్వశ్చనే కదా, ఏమైనా ఉందా ఇందులో? క్లియర్గా సింపుల్ డైరెక్షన్స్ ఇచ్చారు, అవన్నీ వేసుకున్నాం. 15th క్వశ్చన్. 6 బాక్సులు ఉన్నాయంటండి, 6 బాక్సులు ఉన్నాయంట. 1 ఓవర్ ది అదర్, ఒకదాని మీద ఒకటి పెట్టారంట. ఓకేనా? 6 బాక్సులు ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పెట్టారు. ఓన్లీ 1 బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ బి అండ్ డి. బీకి డీకి మధ్యన ఒకటి మాత్రం ఉందంట, ఒక బాక్స్ మాత్రం. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బి అండ్ డి. బీకి ఈకి మధ్యన 2 ఉన్నాయంట. ఇప్పుడు చూసుకోండి, ఎక్కడ మనం వేయాలి అనేది మనకు కరెక్ట్ ప్లేస్ తెలిసిన తర్వాత అప్పటి నుంచే మనం ప్లేస్ చేయగలం. అంతవరకు చదువుకుంటూ వెళ్తాం. ఈ ఈజ్ కెప్ట్ జస్ట్ అబౌవ్ ఏ. ఈ వచ్చేసి ఎక్కడ పెట్టారంట? జస్ట్ అబౌవ్ ఏ పైన పెట్టారంట. ఓకేనా? ఏ పైన వెంటనే ఈ పెట్టారు అంటున్నారు. ఓకే. ఎఫ్ ఈజ్ కెప్ట్ జస్ట్ అబౌవ్ బి. ఎఫ్ వచ్చేసి ఎక్కడ పెట్టారంట? జస్ట్ అబౌవ్ బి పెట్టారంట. బి పైన ఎఫ్ని పెట్టారంట. సరే. బాక్స్ ఏ ఈజ్ నాట్ కెప్ట్ ఇన్ ది బాటమ్ పొజిషన్. సో క్లియర్గా బాక్స్ ఏ వచ్చేసి కిందనైతే లేదని అర్థమైందండి. ఓకేనా? మనకి ఏం తెలుసు ఇంతవరకు? ఎఫ్ దాని కిందన వెంటనే బి ఉంటుంది, ఈ దాని కిందన వెంటనే ఏ ఉంటుంది, ఇంతవరకు తెలిసింది. కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? బీకి డీకి మధ్యన ఒక బాక్స్ ఉందన్నారు. ఇప్పుడు ఈఏ కింద రాదు అంటున్నారు. సో ఆటోమేటిక్గా ఇంకా మొత్తం 6 బాక్సులు కదా, 6 బాక్సుల్లోని సో ఈఏ వచ్చేసి ఖచ్చితంగా పైకి అయితే ఉండాలి. ఎఫ్బి కిందనైనా ఉంటుంది, దీని కిందనైనా ఉంటుంది. సరే చూద్దాం, ఒకసారి చూడండి. 2 బాక్సులు, బీకి డీకి మధ్యన ఒక బాక్స్ ఉందంట, బీకి ఈకి మధ్యన 2 బాక్సులు ఉన్నాయంట. ఇప్పుడు ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ బి ఉంది. క్లియర్గా అప్పుడు దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తానన్నా, ఎఫ్ బి ఇలా ప్లేస్ చేస్తానన్నా, అప్పుడు బీకి ఈకి మధ్యన 2 బాక్సులు ఉంటాయి క్లియర్గా. అంతేనా? ఇంకో ఆప్షన్ ఏం లేదు కదా. సో ఇలా ప్లేస్ చేసాం. ఇంకా అప్పుడు ఏమన్నారు? బీకి డీకి మధ్యన ఒక బాక్స్ ఉందన్నారు. సో ఆటోమేటిక్గా కిందకి డి వస్తుంది. సో ఇంకా మిగిలిపోయింది ఏంటి? సి ఇక్కడ వస్తుంది. మొత్తం సరిపోయిందా అండి? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? టాప్లో ఏముందన్నారు? టాప్లో ఏముంది? ఈ బాక్స్ ఉంది. ఓకేనా? క్లియర్గా ఎక్కడ మనకి ఏ స్టేట్మెంట్ని మనం వేయగలమో దాన్ని మాత్రమే తీసుకున్నాం. ఫస్ట్ ఎఫ్బి ఈఏ వరకు మాత్రమే తెలుసు, కానీ ఈఏ కిందకి రాకూడదు కాబట్టి ఎఫ్బిని కిందకి తీసుకొచ్చాం. ఓకేనా? లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏముండేది? ఈఏ ఉంది కదా,
ఇప్పుడు బీకి ఈకి మధ్యన 2 బాక్సులు అంటే ఈ 2 బాక్సుల మధ్యలో ఇక్కడ ఎఫ్బి పెట్టి ఉండొచ్చు, కానీ ఏ అనేది కిందకి రాకూడదు కదా, సో అందుకని అది తీసుకోలేదన్నమాట. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫోర్టీన్త్ క్వశ్చన్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. లాస్ట్లో నేను ఖచ్చితంగా చెప్తానండి మళ్ళీ, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఎండింగ్లో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఎస్ అండి, ఈ రోజు నుంచి రీజనింగ్ కూడా మనం ఇంక్లూడ్ చేసాము. సో ఫస్ట్ ఆన్సర్ చేసింది త్రినాథరావు అండ్ రూబిన్స్, వీళ్ళిద్దరూ ఈ అని ఫస్ట్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. ఆర్ఎస్ అగర్వాల్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? మెటీరియల్ అంటే మనకి బుక్స్ ఉన్నాయి కదండి, ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ ఉన్నాయి, లేదంటే మన దగ్గర మన యాప్లో ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో క్లియర్గా ఏంటి, దీని నుంచి దీనికి ఏదైతే రిలేషన్ ఉందో, దీని నుంచి దీనికి ఏదైతే రిలేషన్ ఉందో, సేమ్ రిలేషన్తో ఏది ఉంది, ఆ పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో క్లియర్గా మనం చూడాల్సింది ఏంటి, ఈ కేడిఆర్బి, అలాగే పిడబ్ల్యూఐవై ఏం రిలేషన్ ఉంది బాగా చూడండి ఒకసారి. ఫస్ట్ పీకే డిడబ్ల్యూఆర్ఐ బివై చూసిన వెంటనే మనకు అర్థమైపోవాలి ఏంటి, అవేంటి ఆల్ఫాబెట్ పెయిర్స్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పండి, బీవై బాయ్, ఐఆర్ ఇన్ఫ్రారెడ్, డిడబ్ల్యూ డ్యూ, పీకే అంటే పవన్ కళ్యాణ్, ఇలా మనం గుర్తుపెట్టుకోమని ఆల్రెడీ చెప్పడం జరిగింది, అవునా? తెలియని వాళ్ళు ఉంటే ఎఫ్యు ఫన్, ఎంఎన్ మ్యాన్, సిఎక్స్ కాక్స్, జీటీ రోడ్ అని. సో ఆటోమేటిక్గా ఏమి ఉండాలి, ఆల్ఫాబెట్ పెయిర్స్ ఉండాలి. సో ఎఫ్యు జీటీ జెడ్కి వియా కాదు కదా, ఏ కదా, సో ఇది తప్పు. డిడబ్ల్యూ హెచ్ఎస్ హిజ్, ఈవి ఈవ్, ఎల్వో లవ్, చూసుకోండి లవ్లో మాత్రమే 2 ఆల్ఫాబెట్ పెయిర్స్ ఉంటాయి, ఎల్కి ఓ, ఓకే ఎల్, ఇదొక పేరు, వీకి ఈకి వి, ఇదొక పేరు. సో లవ్ అనే నేమ్ న్యాయం చేసిందనమాట, ఇక్కడ 2 పేర్స్ని పెట్టుకుంది లోపల. సో ఇక్కడ చూసుకున్న ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ రమేష్ అండ్ నెక్స్ట్ విక్రాంత్ కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది, గుడ్. ఫాస్ట్గా ఆన్సర్ చేయాలండి అందరూ. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి ఆస్తులు కరిగిపోవు, ఏమీ నష్టం రాదు, అండ్ దట్టు మాకు ఎంకరేజింగ్ ఉంటుంది. ఇంకా మరిన్ని ఓకే ఇంతమంది లైక్ చేశారు, సో ఇంతమందికి నచ్చుతుందని ఇంకా మంచి కంటెంట్ తీసుకొని రావడానికి, ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చెప్పడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట మన ఛానల్ సైడ్ నుంచి, ఓకేనా? అండ్ యూట్యూబ్ కూడా మెయిన్గా మనకి మిగతా వాళ్ళకి కూడా చూపిస్తుంది మన ఛానల్ ఉంది, ఇలా లైవ్ జరుగుతుంది అని, అందుకని వీడియోని లైక్ చేయమంటున్నాను. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసినప్పుడు ఈ క్వాలిటీలో ఉన్న లెటర్స్ని ఏవి యాజ్ ఇట్ ఈస్ అదే ప్లేస్లో ఉంటాయి అంటున్నారు. క్వాలిటీ QUALITY, క్వాలిటీ. ఫస్ట్ ఏంటి, ఏ కదా, ABCDEF GHI JKL MNOPQ RSTU ఫైనల్గా Y. ఏమున్నాయండి పేర్లు ప్లేస్లో, సేమ్ ప్లేస్లో ఏమున్నది, కేవలం Y మాత్రమే ఉంది. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చా, ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్, ఫస్ట్ చందు చెప్పారు అండ్ నెక్స్ట్ గేమర్ కూడా చెప్పారు, గుడ్. థ్యాంక్ యూ అండి చిరంజీవి కందుకూరి గారు. ఓకే, సేమ్ అదే క్వశ్చన్స్ చూసుకోండి. ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి అదే రిలేషన్ ఉందంటున్నారు, అలాగే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉంటాయి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది, సో అంటే దీని నుంచి ఇది వచ్చిందనమాట, దీని నుంచి ఇది వచ్చింది, సో దీని నుంచి ఇది రావాలి. ఇప్పుడు క్లియర్గా చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, 4 into 2 కదా 8, ఇదేం కనిపిస్తుంది 8 into 4 కదా 32, కానీ 2 ఎలా వచ్చింది, ఈ 4 ఎలా వచ్చింది, దీనికి సగం 2, దీనికి సగం 4, సో దీనికి సగం 6,
సో 6తో మల్టిప్లై చేయండి, 12 into 6 72. సో 72 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 72 అని ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేశారు? రాంబాబు కరెక్ట్ ఆన్సర్ చేయడం జరిగింది అండ్ శశిధర్ కరెక్ట్గా ఆన్సర్ చేయడం జరిగింది. వెరీ గుడ్. 19th క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఆర్ఎస్ అగర్వాల్ మెటీరియల్ అమెజాన్ ఉంది, తీసుకోవచ్చు. ఎస్ అండి, బుక్స్ ఉన్నాయి కదా, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంది కదా, బుక్ని మీరు బై చేసుకోవచ్చు, అందులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదా పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు కావాలంటే. 19th క్వశ్చన్ చూడండి. 6 గర్ల్స్ ఉన్నారంట, డిఫరెంట్ హైట్స్లో ఉన్నారంట. తాన్యా వచ్చేసి అందరికంటే పొట్టి, తాన్యా అందరికంటే పొట్టి అన్నారు. సో అందరికంటే లీస్ట్లో ఎవరుంటారు? తాన్యా ఉంటారు. ఓకేనా, టీని కిందన పెట్టాం అందుకే. అదితి ఈజ్ టాలర్ దాన్ ఓన్లీ నటాషా అండ్ వన్ అనదర్ గర్ల్ అన్నారు. అదితి కేవలం నటాషా మరియు మరొకరి కంటే పొడుగుగా ఉందంట. నటాషా అండ్ మరొకరు ఇంకెవరు అవుతారు? తానియా కదా అవుతారు ఆటోమేటిక్గా. అదితి ఓన్లీ నటాషా అండ్ తానియా కంటే పొడుగుంది, సరిపోయిందా? క్లియర్గా ప్లేస్ చేస్తామా? నెక్స్ట్, యువికా కంటే పొట్టిగా ఉన్న దల్జీత్ షహనాజ్ కంటే పొడుగు అంటున్నారు. షహనాజ్ ఈ షార్టర్ దాన్ దల్జీత్. షహనాజ్ వచ్చేసి దల్జీత్ కంటే పొట్టంట. హూ ఈ షార్టర్ దాన్ యువికా? యువికా కంటే దల్జీత్ పొట్టంట. సో షహనాజ్ ఈజ్ షార్టర్ దాన్ దల్జీత్. దల్జీత్ కంటే షహనాజ్ షార్టర్, దల్జీత్ వచ్చేసి యువికా కంటే షార్టర్. యువికా కంటే పొట్టిగా దల్జీత్ ఉన్నారు అండ్ దల్జీత్ కంటే పొట్టిగా షహనాజ్ ఉన్నారు. సో ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఏంటి? హూ ఈజ్ థర్డ్ టాలెస్ట్ అన్నారు. మూడవ ఎత్తైన వారు ఎవరు? 1, 2, 3. మూడవ ఎత్తైన వారు ఎస్ అంటే షహనాజ్. ఓకేనా, షహనాజ్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. పీడిఎఫ్ ఎందులో దొరుకుతుంది? గూగుల్లో చూడాలండి. ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా? ఎస్, తెలుగులో ఉంటుందండి ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు మరొక 13 లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, 20 క్వశ్చన్ చూడండి. సమ్ లయన్స్ ఆర్ క్యాట్స్ అన్నారు. కొన్ని సింహాలు పిల్లులంట. కొన్ని లయన్స్ ఎక్కడ ఉండాలి? సమ్ లయన్స్ ఆర్ క్యాట్స్. కొన్ని లయన్స్ క్యాట్స్ అవుతున్నాయి అంటున్నారు. సరే, లయన్స్ కొన్ని క్యాట్స్ అవుతున్నాయి. ఆల్ క్యాట్స్ ఆర్ యానిమల్స్. అన్ని పిల్లులు జంతువులు అంట. సో అన్ని క్యాట్స్ కూడా ఎక్కడ ఉండాలి? యానిమల్స్ లోపల ఉండాలి. సమ్ యానిమల్స్ ఆర్ నాట్ లయన్స్. ఇది చూడండి, కొన్ని జంతువులు సింహాలు కాదంట. అంటే యానిమల్స్లో కొన్ని తీసుకుందామండి, ఈ కొన్ని ఉన్నాయి. ఈ కొన్ని లయన్స్ కాదు అని అంటున్నారు. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. సరే, ఇప్పుడు ఏంటి? సమ్ యానిమల్స్ ఆర్ లయన్స్ అంటున్నారు. కన్క్లూజన్స్ చూస్తున్నాం. కొన్ని జంతువులు సింహాలు అంటు సమ్ యానిమల్స్ ఆర్ లయన్స్ అవుతున్నాయా? క్లియర్గా అవుతున్నాయి కదా, కనిపిస్తుంది కదా. ఆల్ లయన్స్ ఆర్ యానిమల్స్. లయన్స్ అన్ని యానిమల్స్ ఎక్కడ అవుతున్నాయి? లోపల లేదు కదా. నో యానిమల్ ఈజ్ ఎ లైన్. ఒక్క యానిమల్ కూడా లైన్ కాదు అంటున్నారేంటి? ఖచ్చితంగా అవుతుంది కదా. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది. ఏ ఆప్షన్? ఆప్షన్ 2. నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అజ్జు ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ శ్యామల చెప్పారు. వెరీ గుడ్. మహేష్ బాబు బిల్లా. అటు మహేష్ బాబు గారిని ఇటు ప్రభాస్ గారిని కలిపి పెట్టుకున్నారండి నేమ్. ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా? ఎస్, తెలుగులో ఉంటుంది అని ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారు. పేపర్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉండదండి, మనం సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ.
లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒక లాంగ్వేజ్లోనే అక్కడ వస్తుంది లాస్ట్కి పేపర్. సో మీరు ఏ మీడియం కంఫర్టబుల్లో ఆ మీడియం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? లేదా ఒకసారి రీసెంట్గా ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఏంటి, ఇన్ఈక్వాలిటీస్ అందరికీ తెలుసని అనుకుంటున్నా. చాలా చాలా ఈజీ టాపిక్. ఏంటి ఫస్ట్ ఆప్షన్ కరెక్టా రాంగా? టీ గ్రేటర్ దాన్ వై అంటున్నారు. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ వై ఉంది. గ్రేటర్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది. అంటే ఆపోజిట్ సైన్ వచ్చింది కదా. ఆపోజిట్ సైన్ వచ్చిందా? ఆపోజిట్ సైన్ వచ్చినప్పుడు మనం చెప్పలేం గ్రేటర్ అవుతుందని అయితే చెప్పలేం. గ్రేటర్ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు ఆపోజిట్ సైన్ వచ్చేస్తే. ఓ గ్రేటర్ దాన్ పి అన్నారు. ఓకి పీకి చూడండి ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. ఓ నుంచి చూస్తున్నాను, అందుకే దీన్ని గ్రేటర్ దాన్ అని పిలుస్తున్నాను. చూసుకోండి. ఓకేనా? ఓ నుంచి చూస్తున్నా. ఓ నుంచి చూస్తుంటే ఓ ఈజ్ ఈక్వల్ టు వై. చూసుకోండి ఎలా ఓ నుంచి చూస్తా. ఓ ఈజ్ ఈక్వల్ టు వై గ్రేటర్ దాన్ పి అంటే ఓ ఈజ్ ఈక్వల్ టు వై కదా. సో ఓ వై ప్లేస్లో పెట్టచ్చు కదా. అంటే ఓ గ్రేటర్ దాన్ పి అవుతుందా? క్లియర్గా అవుతుంది. టీ లెస్ దాన్ ఎక్స్ అవుతుందా? టీ గ్రేటర్ దాన్ ఎక్స్ అవుతుంది. సో ఇది తప్పు. వి గ్రేటర్ దాన్ వై అవుతుందా? వి వై. ఇక్కడ ఆపోజిట్ సైన్స్ వచ్చాయి, మళ్ళీ మనం చెప్పలేం. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఓ గ్రేటర్ దాన్ పి. ఓకేనా? సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఒక్కసారి ఇంటే రీసెంట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, మనం ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా లాంగ్వేజ్ చేంజ్ చేసే ఆప్షన్ అసలు అక్కడ ఉంటుందా? ఉండదు కదా. ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకసారి అది చెప్పండి అంటున్నా. అంటే మనం ఒకసారి తెలుగు సెలెక్ట్ చేసుకుని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోయాం. అప్పుడు క్వశ్చన్ ఓన్లీ తెలుగులోనే కనిపిస్తుందా? అక్కడ మళ్ళీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకునే ఆప్షన్, ఇంగ్లీష్ ఆప్షన్ ఏమైనా కనిపిస్తుందా? సార్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఏం ప్రిపేర్ అవ్వాలి, జాబ్ వస్తుంది సార్. ఏమండి ఎంత మంచి క్వశ్చన్ అడిగారు అసలు. ఏమండి ఎప్పుడు స్టార్ట్ చేసినా జాబ్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు, కంపల్సరీగా తెచ్చుకోవచ్చు. మీరు బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవచ్చు, అందులో అయితే డౌట్ లేదు. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ రాదో వాటిని, మీరు సబ్జెక్ట్స్ అని తీయండి. మీకు ఏ టాపిక్స్ రావు, ఏ సబ్జెక్ట్ క్లియర్గా రాదు, వాటి మీద ఫోకస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయండి, మోడల్ పేపర్స్ చేయండి. ముందు టాపిక్ వైజ్ చేయండి, మీకు అర్థం అవుతుంది క్లియర్గా. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారు, 6 గర్ల్స్ ఇనీషియల్స్ అంట. వాళ్ళేమో ఒక సర్కిల్ టేబుల్లో కూర్చున్నారంట, పిక్నిక్ వచ్చారంట మొత్తం. వెరీ గుడ్. ఫేసింగ్ ది టేబుల్ సెంటర్. అందరూ కూడా టేబుల్ సెంటర్కి ఎదురుగా చూస్తున్నారంట. ఓకే. సో 6 మెంబర్స్ అన్నారు కాబట్టి నేను ఈ డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఓకేనా? సో అందరూ కూడా లోపలికి ఫేస్ చేస్తున్నారు. ఓకే, అందరూ లోపలికి ఫేస్ చేస్తున్నారు. ఎల్ వాజ్ నాట్ అన్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు ఎయిదర్ జీ ఆర్ హెచ్. ఎల్ వచ్చేసి జీకి కానీ హెచ్కి కానీ పక్కన లేరంటండి. జీకి కానీ హెచ్కి కానీ పక్కన లేరు ఎల్. సరే, ఇంకా ప్రస్తుతానికి ప్లేస్ చేయలేం కదా. ఐ వాజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ కే. కేకి ఎడం వైపు రెండో స్థానంలో ఐ ఉన్నారంట. సో కేని ఇక్కడ మనం ప్లేస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా కే వచ్చేసి ఎడమ వైపు రెండవ స్థానంలో ఐ ఉన్నారంట. కేకి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో. సో ఐని ఇక్కడ ప్లేస్ చేసాం. దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 గర్ల్స్ బిట్వీన్ జే అండ్ జీ. జేకి జీకి మధ్యలో 2 ఉన్నారంటండి. ఇది చూడండి పాయింట్. ఓకే, నెక్స్ట్ ఫోటో చూసేద్దాం. ఐ వాజ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి తక్షణమే ఎడమ వైపున ఐ ఉన్నారంట. సో ఆటోమేటిక్గా జీ ఇక్కడైనా రావాలి, జీ ఇక్కడే రావాలి. అండ్ మనకి ఇప్పుడే పాయింట్ తెలిసింది ఏంటి, జీకి జేకి మధ్యన 2 ఉన్నారని. సో ఇటు నుంచి చూస్తే 2 చూసినా ఇక్కడ వస్తుంది జే, ఇటు నుంచి చూసినా ఇక్కడే వస్తుంది జే. సో ఈ జే అనేది ఇక్కడే వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం ఇచ్చారు, ఇంకా ఒక స్టార్టింగ్ ఒక పాయింట్ మనం మిస్ చేసాం కదా. ఎల్ వచ్చేసి జీకి హెచ్కి పక్కన ఉండరు. జీకి హెచ్కి పక్కన ఎల్ ఉండరు. ఓకే, అసలు ఆ ఎల్ లేరు, ఇక్కడ జీహెచ్ లేరు. ఓకే. కే వాజ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. కే వచ్చేసి హెచ్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎడం వైపున వెంటనే ఉన్నారంట. సో ఇంకా మిగిలిపోయింది ఎవరు, ఎల్ మిగిలిపోయారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఎల్కి కుడివైపున తక్షణమే ఎవరున్నారు, కుడివైపున తక్షణమే ఐ ఉన్నారు. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా?
సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఉండదు అని అంటున్నారు సంతోష్. అంటే ఆప్షన్ చేంజ్ చేసుకునే ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్ ఏం ఆప్షన్ పెట్టుకుంటే అదే. కొంతమంది మళ్ళీ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు అని అంటున్నారు ఏంటండి. మా యాప్ నేమ్ జీజేపీ తెలుగు అండి. యాప్ చేంజ్ చేసుకోవచ్చు లాంగ్వేజ్. జిఎస్ ఎలా చదవాలి ప్లీజ్ చేయండి. ఎన్సీఆర్టీ బుక్ తీయండి 6th నుంచి 10th క్లాస్ వరకు నీట్గా రోజుకు ఒక లెసన్ 2 లెసన్స్ చదువుకుంటూ వెళ్ళండి. హ్యాపీగా 1 monthలో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా? కాకపోతే మెయిన్ థింగ్ క్లియర్గా నేర్చుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఆ టాపిక్ని చాలా నీట్గా నేర్చుకోవాలన్నమాట. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయామని కాకుండా. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఏమన్నారు, ఆల్ గిఫ్ట్స్ ఆర్ లెటర్స్. అన్ని గిఫ్ట్స్ ఏంటంట, లెటర్స్ అంట. సో అన్ని గిఫ్ట్స్ ఎక్కడ ఉండాలి, లెటర్స్ లోపల ఉండాలి. ఆల్ లెటర్స్ ఆర్ చాట్స్. అన్ని లెటర్స్ చాట్స్ అంట. సో అన్ని లెటర్స్ చాట్స్ లోపల ఉండాలి. ఆల్ వర్డ్స్ ఆర్ గిఫ్ట్స్. సో అన్ని వర్డ్స్ ఎక్కడ ఉండాలి, గిఫ్ట్స్ లోపల ఉండాలి. కన్క్లూషన్స్ ఇచ్చారు. సమ్ చాట్స్ ఆర్ వర్డ్స్. కొన్ని చాట్స్ వర్డ్స్ అవుతున్నాయా, క్లియర్గా అవుతున్నాయి కదా, కనిపిస్తుంది కదా, చాట్స్కి వర్డ్స్కి సర్కిల్ మ్యాచ్ అవుతుంది. ఆల్ గిఫ్ట్స్ ఆర్ చాట్స్. అన్ని గిఫ్ట్స్ చాట్స్ అవుతున్నాయా, చాట్స్ లోపలే కదా అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, అవుతున్నది. సమ్ వర్డ్స్ ఆర్ నాట్ లెటర్స్. కొన్ని వర్డ్స్ లెటర్స్ అవ్వట్లేదండి. అన్ని వర్డ్స్ క్లియర్గా అవుతున్నాయి కదా, కొన్ని అవ్వట్లేదని ఎలా చెప్పలేము. సో బోత్ ఓన్లీ కన్క్లూషన్ 1 and 2 ఫాలో. ఓకేనా? సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓన్లీ 1 and 2 అని ఆప్షన్ 4 కాబట్టి అజ్జు అండ్ వినయ్ చార్లీ వెరీ గుడ్. బేసిక్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? బేసిక్ రీజనింగ్ అంటే రీజనింగ్ అనేది చాలా ఈజీగానే ఉంటుందండి. ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అయితే పీడిఎఫ్స్ అయినా తీసుకోండి, లేదంటే ఆర్ఎస్ అగర్వాల్ లాంటి బుక్ ఒకటి కొనుక్కోండి. దాని నుంచి టాపిక్ వైజ్ క్లియర్గా మీరు ఓన్లీ గ్రూప్ డీకి ప్రిపేర్ అయితే గ్రూప్ డీలో ఏ టాపిక్స్ వస్తున్నాయో రౌండ్ చేసుకొని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. నీట్గా ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసేయండి. అంతేగాని కొంచెం కొంచెం చూసుకుంటూ మాత్రం అన్ని టాపిక్స్ని స్క్రాచ్ చేసి మాత్రం వదిలేయద్దు. ఓకేనా? ఒక టాపిక్ని సర్కిల్ చేసామంటే అది కంప్లీట్ అయిపోవాలన్నమాట, అలా చేయాలి. సో ఇక్కడ ఏంటి, 15:180, 17:204, 21:? అని అడుగుతున్నారు. క్లియర్గా చూడండి, ఎన్ని టైమ్స్ ఉంది 15కి? 12 టైమ్స్ ఉందా? 17కి ఇది కూడా 12 టైమ్సే ఉంది కదా. 12 7s 84, 12 1s ఇది కూడా ఏముంటుంది, 12 టైమ్స్ ఉంటుంది. సో 21 × 12, 12 1s 12, 12 2s 24 అంటే 252 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చందు అండ్ త్రినాథ్ రావు ఇద్దరు కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ గుడ్. సో ఫాస్ట్గా 25th క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో 10th క్లాస్ క్వాలిఫికేషన్ అండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ అంటే చాలామంది ప్రిపేర్ అవుతుంటారు కదా, చాలామంది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుదాం అని అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా మంచి ఎగ్జామ్. వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోస్ని. ఓకేనా? ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కూడా. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నెంబర్స్ ఇచ్చారు, కోడ్ ఇచ్చారు. ఓకేనా? ఆల్ఫాబెట్స్ ఇచ్చారు, నెంబర్స్ సింబల్స్ ఇచ్చారు, వాటి కోడ్స్ కూడా ఇచ్చారండి. సరే, కండిషన్స్ ఇచ్చారు. ఈ కండిషన్స్నే మనం చూసుకోవాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు దేనికి కోడ్ చేయమంటున్నారు, ఇదో ఫైనల్గా ఇక్కడ ఉంది కదా, దీనికి ఏంటి కోడ్ అని అడుగుతున్నారు. దీన్ని మనం రాసుకుందాం ఫస్ట్. 5 <= 2 @ 6. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబల్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ నెంబర్. ముందుది సింబల్. ఇప్పుడు చూడండి, ఇదే కదా దీనికి రాయాలి కోడ్. ఫస్ట్ది సింబల్ అవ్వాలంటే లాస్ట్ది సంఖ్య అవ్వాలంట.
ఫస్ట్ సింబల్ అవ్వలేదు కదా, సో ఈ ఫస్ట్ కండిషన్తో మనకు పని లేదు ఇంకా. ఓకేనా, ఆ కండిషన్ ఏంటో చదువుతాం. ఆ కండిషన్ మనకు అవసరమా కాదా అనేది కదా ఇంపార్టెంట్, మనకు అవసరం లేదు. సెకండ్ది, ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబర్ అంట, మొదటి మూలకం బేసి సంఖ్య అవ్వాలంట, అవుతుందా? అయ్యింది. లాస్ట్ది ఈవెన్ నెంబర్ అంట, లాస్ట్ చివరిది సరి సంఖ్య అవ్వాలంట, అవుతుందా? అవుతుంది. 6 ఉంది కదా, సరి సంఖ్య అయింది. అప్పుడు ఏం చేయాలంట? రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలంట, రెండింటిని పరస్పరం మార్చాలంట. సో ఇప్పుడు మార్చేద్దాం దీన్ని అర్జెంటుగా. 6 <= 2 @ 5. సో ఇప్పుడు దీని కింద మనం మార్చేస్తాం. సరే, నెక్స్ట్ది, ఇఫ్ బోత్ ది సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. అసలు సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ నెంబర్సే లేవు, ఇంకా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎక్కడ ఉంటాయండి? లేవు. సో ఆటోమేటిక్గా ఇంకా వీటికి కోడ్ మనం రాసుకుందాం. 6 అంటే ఏంటి? ఎఫ్ ఉంది ఇక్కడ. సో 6 అంటే ఎఫ్. సో ఈ రెండు ఎలిమినేట్ అయిపోయి ఫస్ట్. లెస్ దాన్ అంటే ఈ. సో డైరెక్ట్గా ఇంకా ఆప్షన్ 1 ఆన్సర్ అని చెప్పేయచ్చు. సరే, ఒకసారి వెరిఫై కూడా చేసుకుందాం. లెస్ దాన్ అంటే ఈ, ఈజ్ ఈక్వల్ టు అంటే జీ, ఈజ్ ఈక్వల్ టు అంటే జీ, 2 అంటే పి, 2 అంటే పి, @ అంటే టి, టి, 5 అంటే సి, సి, ఎఫ్ఈజీ పిటిసి. సరిపోయిందా ఆప్షన్ 1? ఓకే ఓకే. సో నెక్స్ట్ 26th క్వశ్చన్. ఓకే, చూసుకోండి. యాక్చువల్లీ ఈ పేపర్లోని మనము ఈ క్వశ్చన్ పేపర్లో ఆల్రెడీ మ్యాథ్స్ చెప్పేసాం అనమాట. ఓకేనా, లాస్ట్ 4 daysలో చెప్పేసాం కదా. సో యాక్చువల్లీ ఇంకా దీన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ కింద వస్తుంది అని చెప్పి నేను రీజనింగ్లోనే కలిపేశాను ఈ క్వశ్చన్ని. యాక్చువల్లీ మనకి సిలబస్లో కూడా రీజనింగ్లోనే డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది కదా. సో ఇది ఒక చిన్న టేబుల్ ఉంది కాబట్టి ఇంక దీన్ని కూడా మనం డేటా ఇంటర్ప్రిటేషన్ కింద తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇందులో ఇంకొక డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ కూడా ఉంటుంది. యాక్చువల్ మనం క్లాక్స్ క్వశ్చన్ చూసామా, అది మనకి మ్యాథ్స్ సిలబస్లో ఇచ్చారు. సో అందుకే పర్లేదు, జస్ట్ అటు ఇటు అయినా సరే జస్ట్ ఈ టాపిక్స్ మాత్రం ఏంటి మెయిన్గా డేటా ఇంటర్ప్రిటేషన్, అలాగే క్లాక్స్, క్యాలెండర్స్, ఇవి అటు ఇటు అవుతుంటాయి. దాని గురించి అయితే మీరేం వరి అవ్వద్దు. సార్, పోతా ఇంక్రీజ్ అవుతాయా? వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయా అంటున్నారండి? షేర్ చేయం సార్, కాంపిటీషన్ వస్తుంది. షేర్ చేయండి కొంచెం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో చూద్దాం. అసలు ఏం చెప్తున్నారు? సేల్స్ పర్సన్స్ అన్నారు. ఈ టేబుల్ని చూస్తే ఫస్ట్ కొంచెం అందవుతుంది. 4 సేల్ పర్సన్స్ ఉన్నారు. మే, జూన్, జూలై మంత్స్ ఇచ్చారు. సోఫా సెట్స్ అమ్ముతున్నారంట 3 different మంత్స్కి. నెంబర్ ఆఫ్ సోఫాస్ ఎన్ని అమ్మారో సోఫాలో అది వచ్చిందంట. ఓకే, పర్సంటేజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ విశాల్స్ మే సేల్ టు ది టోటల్ సేల్ ఆఫ్ మే. మే నెల మొత్తం సేల్లో విశాల్ యొక్క మే నెల సేల్ ఎంత శాతం అంటున్నారు. సో ఇది మే మంత్ కదా, మే మంత్లో జరిగిన మొత్తం సేల్లో విశాల్ది మాత్రమే ఎంత పర్సంటేజ్ అంటున్నారు. విశాల్ది మాత్రమే 125. మొత్తం సేల్ ఎంత? 125 + 125 250, 250 + 140 390, 390 + 188 390, 490, 578. సో క్లియర్గా 578తో ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ అని వస్తుంది. లేదు, ఒకసారి మీరు క్లియర్గా జస్ట్ నార్మల్గా చెక్ చేసుకున్నా సరే మనకి ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాగా? అప్రాక్సిమేట్గా అన్నీ కూడా 20కి దగ్గరలో ఉన్నాయి కదా. 20% ఎంత ఉంటుంది? 578కి 20%, 10% అంటే 57.8. సో 20% అంటే ఇంకో 57.8. 8, 8, 16, 7, 7, 14, 15, 5, 5, 10, 11 అంటే 115.6 అయింది. సో అంటే ఇంకా అప్రాక్సిమేట్గా ఒక 10 యాడ్ అవుతుందా? 10 కావాలి. ఆ 10 ఎంత పర్సంటేజ్? 2% కంటే తక్కువ ఉంటుంది, అంతేనా? అంటే 22 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా 21.6 ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకేనా? లేదు అంటే నార్మల్గా మీరు ఇది చేసినా సరే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. $21.6 వినయ్ చార్లీ అండ్ త్రినాథ్ రావు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. $27th క్వశ్చన్. కల్పిస్తున్నారంట ఒక
పార్క్లోని సౌత్ డైరెక్షన్ వైపు చూస్తున్నారంట. సౌత్ డైరెక్షన్ వైపు చూస్తున్నారు. ఏ డైరెక్షన్? దక్షిణం వైపుగా నిలబడి ఉన్నారంట. అతని సవ్య దిశలో 45% చొప్పున వరుసగా 2 సార్లు తిరిగారంట. హీ టేక్స్ 2 కాన్సిక్యూటివ్ క్లాక్ వైజ్ టర్న్స్ ఆఫ్ 45 degrees ఇట్. 45 అంటే మొత్తం 90 degrees ఎటువైపు? క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నారు, ఇటు. ఇదే కదా క్లాక్ వైజ్. సో అప్పుడు ఇటు ఫేస్ చేస్తుంటారు, అంతేనా? ఇదే డైరెక్షన్ వెస్ట్, ఇదేంటి సౌత్. సరే, నెక్స్ట్ ఏం చెప్తున్నారు? దెన్ హీ టేక్స్ 3rd టర్న్ ఆఫ్ సమ్ డిగ్రీస్ ఆఫ్టర్ విచ్ హీఈస్ నౌ ఫేసింగ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఇప్పుడు అతను ఇలా ఉన్న అతను కొన్ని డిగ్రీలు తిరిగారంటండి. అది సవ్య దిశలోనా అపసవ్య దిశలోనా, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అనేది మనకు తెలీదు. క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ అనేది తెలీదు. బట్ ఫైనల్గా చూస్తే అతను సౌత్ ఈస్ట్ పొజిషన్లో ఉన్నారంట. సౌత్ ఈస్ట్ పొజిషన్లో ఉన్నారంట. దాన్ని తెలుగులో ఆగ్నేయ దిశలో ఉన్నారు అంటున్నారు. అలా అయితే అతను ఎన్ని డిగ్రీలు మరియు ఏ దిశలో మూడవసారి తిరిగారు అంటున్నారు. క్లియర్గా చూడండి, ఇటు పక్క నుంచి చూస్తే 180 కంటే ఎక్కువ ఉండాలి. ఆప్షన్స్లో 180 కంటే ఎక్కువ నాకు ఎక్కడా కనిపించట్లే. సో ఇటు పక్క నుంచి చూస్తే ఇదేమో 90, ఇదేమో ఎంత 45, ఇది 90. సో 90 + 45 135 డిగ్రీస్ ఇటు పక్క తిరుగుతున్నారంటే క్లాక్ వైజ్ అయితే ఇటు తిరగాలి, ఇటు తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. సో 135 డిగ్రీస్ అపసవ్య దిశ అవుతుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ 28th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రాంబాబు గారు అర్థం కాలేదన్నారు, క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను. రెబల్ శ్రీనివాస్ సబ్స్క్రైబ్ అన్నారు, థ్యాంక్ యూ అండి. వాయిస్ చిన్నగా వినపడుతుంది అంటున్నారు, వినపడుతుందా అండి వాయిస్ చిన్నగా? క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్తున్నారు? 3 డిజిట్ నెంబర్స్ ఉన్నాయంట, 7 ఉన్నాయంట. ఇది లెఫ్ట్ అన్నారు, ఇది రైట్ అని అన్నారు. ఎడం వైపు కుడివైపు ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఇచ్చారు. మన అందరికీ తెలిసింది కదా ఏంటి యూనిట్స్ ప్లేస్లో ఏంటి ఏమున్నాయో అందరికీ తెలుసు. యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ అందరికీ తెలుసు కదా. 100ల స్థానం, 10ల స్థానం. ఓకే, అన్ని ఆపరేషన్స్ లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తారంటే అండ్ ఎడం నుంచి కుడివైపు చేస్తారంటే. ఇప్పుడు ఏం చెప్తున్నారు చూద్దాం. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ది డిజిట్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ ఆఫ్ ఈచ్ నెంబర్ గివెన్ అబౌవ్, పైన ఇవ్వబడిన ప్రతి సంఖ్య యొక్క 100ల స్థానంలో ఉన్న అంకెకు 2 జోడించబడితే ఎన్ని సంఖ్యల్లో సవరించిన 100ల స్థానంలో ఉన్న అంకె 10ల స్థానంలో ఉన్న అంకెతో ఖచ్చితంగా భాగించబడుతుంది? చూసుకోండి. హౌ మెనీ నెంబర్స్ విల్ బీ ది మోడిఫైడ్ డిజిట్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ బీ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద డిజిట్ అపియరింగ్ ఇన్ టెన్స్ ప్లేస్? ఫస్ట్ అయితే ఏమంటున్నారంటే సింపుల్గా 100ల స్థానం హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్నదానికి 2 కలపమంటున్నారండి. సో 347 ఉంది కదా, 347కి 100 ప్లేస్లో ఉన్నదానికి 2 కలుపుతా అంటే 547 అవుద్ది. నెక్స్ట్ 486 కాస్త 686 అవుతుంది. 627 కాస్త 827, 113 కాస్త 313, 721 కాస్త 921, 418 కాస్త 618, 779 కాస్త 979. ఇప్పుడు ఏమంటున్నారంటే టెన్స్ ప్లేస్లో ఉన్నది హండ్రెడ్స్ ప్లేస్ని డివైడ్ చేయగలదు. అలా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? డివైడ్ చేయగలిగే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటున్నారు. 4 5ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయగలదా? చేయలేదు. 8 6ని ఎగ్జాక్ట్ డివైడ్ చేయలేదు. ఇది 2 ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది, 1 ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది, 2 9 డివైడ్ చేయలేదు, 1 6ని డివైడ్ చేస్తుంది. సో మొత్తం 3 ఉన్నాయి, అంతేనా? మొత్తం 3 ఉన్నాయి. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ 29th క్వశ్చన్. చెప్పాను కదండి, ఈ పై చార్ట్స్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్న క్వశ్చన్స్ని మనం రీజనింగ్లో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రీజనింగ్ నార్మల్ 30 క్వశ్చన్స్ కదా, బట్ ఇక్కడ స్టిల్ అయినా 29 వచ్చాయి. ఇదే మనకి లాస్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకి మ్యాథ్స్లో మనం 26 క్వశ్చన్స్, 27 అప్పుడప్పుడు అలా వస్తున్నాయి అన్నమాట. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు సార్ అంటున్నారు. గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ ఇంకా మనం చెప్పలేమండి. ఇంకా లాస్ట్ డేట్ అవ్వలేదు కదా, February 22 కదా, 20 or 22 కదా లాస్ట్ డేట్. సో అయిన తర్వాత మనకు అప్పుడు తెలుస్తుందండి. డైలీ టైమింగ్స్ ఈవినింగ్ 5 o'clockకి మనకి మ్యాథ్స్ క్లాస్ ఉంటుందండి. నైట్ 8 o'clockకి మనం రీజనింగ్ క్లాస్ చెప్తున్నాం. ఓకేనా? 3తో డివిజిబుల్. ఏం 3తో డివిజిబుల్ అండి?
ఎస్ఎస్సి క్లాసెస్ తప్పకుండా చెప్తామండి. ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్తున్నాం కదా, అవి కూడా మనం చెప్తాం. సరే, ఇప్పుడు ఏంటి చార్ట్ ఉంది కదా, ఏమంటున్నారు ఇక్కడ, ఇందులో ట్రాన్స్పోర్ట్, ఎడ్యుకేషన్ ఎంత పర్సంటేజెస్, ఏవి ఎంత పర్సంటేజ్ ఇచ్చారు. హౌ మచ్ మోర్ అమౌంట్ ఈజ్ స్పెంట్ ఆన్ రేషన్ దాన్ ఆన్ రెంట్. రెంట్ కంటే, అద్దె కంటే రేషన్కు ఎంత ఎక్కువ ఖర్చు చేశారని అడుగుతున్నారండి. టోటల్ ఎంత అంటే ఎక్స్పెండిచర్ 85,200 అంటే 85,200. ఏముంది ఇంకా, రేషన్ కంటే అద్దె కంటే రేషన్కి ఎంత ఎక్కువ ఉంది, అద్దె రెంట్ రేషన్ 36%, ఇదేమో 20, ఇదేమో 36%. ఎంత ఎక్కువ ఉంది, 16% ఎక్కువ ఉంది. సో సింపుల్గా ఏం చేయాలి, ఈ 85,200లో 16% కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేనా, 16% కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. సో 85,200 16%, 1% ఎంత, 852. సో 16% అంటే 16 × 852. సో 16 × 852, ఎండింగ్లో అయితే 2 ఉంది, అన్నిటికీ ఎండింగ్లో 2 ఉంది. సో లాస్ట్ 2 డిజిట్ కూడా మనం తీసుకొని రావచ్చు. లేదు అంటే 16 8s ఎంత, 128. ఓకే, ఇక్కడ మనం డిజిట్ సమ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే, లేదంటే నార్మల్గా కూడా మల్టిప్లై చేసేయచ్చండి. 16 2s 32, 2 3, 16 5s 80, 83, 3 8, 16 8s 128 అంటే 136, 13632 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో 13632 వినయ్ చార్లీ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ ప్రణీత. వెరీ గుడ్. ఓకే, సో చూసుకోండి, మనకి డైలీ ఈవినింగ్ 5 o'clockకి ఆర్ఆర్బి గ్రూప్ డి సాయంత్రం 5 గంటలకి మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. అలాగే రీజనింగ్ రాత్రి 8 గంటలకి, ఇంకా ప్రతిరోజు ఇప్పటి నుంచి రీజనింగ్ కూడా ఉండబోతుంది. ఓకేనా. సో కంపల్సరిగా అందరూ అటెండ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి కొంచెం, ఎందుకంటే ఎంత ఎక్కువ మంది వస్తే అంత మనం ఇంకా ఎనర్జెటిక్గా మనం చెప్తాం. థ్యాంక్ యూ అండి అశు గారు, చందు అశు గారు, థ్యాంక్ యూ. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఫాస్ట్గా అడగచ్చు మీరు. ఒక 1 minute, ఎనీ డౌట్స్. సో మనకి దీంతో 29 క్వశ్చన్స్తో మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. థ్యాంక్ యూ అండి ప్రణీత గారు, పరిణీత గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జయశ్రీ గారు, థ్యాంక్ యూ జితిన్ సింగ్. టైం క్లియర్గా చెప్పాను కదండి, ఈవినింగ్ 5 o'clockకి. ఓకేనా, ఈవినింగ్ 5 o'clockకి మ్యాథ్స్ క్లాస్, నైట్ 8 o'clockకి రీజనింగ్ క్లాస్. ఫిజికల్ టెస్ట్ ఏముంటుంది క్లియర్గా మెన్షన్ చేశారు కదా, ఒక వెయిట్ ఇచ్చి ఒక 1000 meters రన్ చేయమన్నారు. క్లియర్గా నోటిఫికేషన్లో చెప్పుకున్నాం కదా, ఒక వెయిట్ ఇచ్చి ఎన్ని కేజెస్, 30 kgs 35 kgs అనుకుంటా అప్రాక్సిమేట్. ఎవరైనా చెప్పండి, 30 or 35 kgs ఇచ్చి ఇంత దూరం పరిగెత్తాలి ఇంత టైంలో అని, అదొక టెస్ట్. అలాగే నార్మల్ రన్నింగ్ టెస్ట్ కూడా ఉంది, 100 meters ఇంత టైంలో పరిగెత్తాలని అలా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఐసైట్ ఆల్రెడీ క్లియర్గా మనకి నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఉందండి. 6/9, 6/12 ఏ పోస్టులకి ఏవి ఎలిజిబుల్, A2, A3, B1, B2 అని ఉంది కదా, అది మీరు ఒకసారి చూసుకోవాలి క్లియర్గా. ఇలాగ ఎన్ని డేస్ చెప్తామన్నా, ప్రీవియస్ పేపర్స్ అన్నీ అయిపోయే వరకు చెప్తామండి. అట్లీస్ట్ ఒక 20 అయినా సరే చెప్దాం. ఓకేనా. ఎస్ఎస్సి క్లాస్ కూడా తప్పకుండా చెప్తానండి. ఎస్ఎస్సి జీడీ క్లాసెస్ మనం ఆల్రెడీ చెప్పాం లాస్ట్ ఇయర్ కూడా, ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్తున్నాం కదా, ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా చెప్తాం. వాయిస్ పెంచండి అంటున్నారు. వాయిస్తో ఏమైనా ప్రాబ్లం ఉందా?
డైలీ క్లాసెస్ ఉంటాయండి. ఎస్ఎస్సి క్లాస్ ఖచ్చితంగా చెప్తాం. వాయిస్తో ఏమైనా ప్రాబ్లం ఉందా ఒకసారి దీనికి కూడా ఆన్సర్ చేయండి. 1000 మీటర్ ఇన్ 4 minutes and 15 seconds. ఏం చెప్తున్నారండి? వాయిస్ కొంచెం పెంచండి సార్ టుమారో నుంచి. ఓకే, వాయిస్ తక్కువ వస్తుందా అయితే? సో వాయిస్ తక్కువ వస్తుంది అంటున్నారు కాబట్టి మనం ఒకసారి లైవ్లోనే ఈ సౌండ్ని పెంచడానికి ట్రై చేద్దాం. మీరు ఒకసారి చెప్పండి నాకు, వాయిస్ అప్పుడు సరిపోతుందా అని. ఆడియోలో ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, నేను ఇక్కడ పెంచుతాను. 200% చేశాను. సో ఇప్పుడు చెప్పండి, ఏమైనా వాయిస్లో డిఫరెన్స్ వచ్చిందా? వాల్యూమ్ ఏమైనా పెరిగిందా? ఇప్పుడు వాల్యూమ్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యిందా? ఇప్పుడు వాయిస్ కొంచెం లో వస్తుంది అన్నారు. ఎగ్జామ్ డేట్ ఇచ్చేసారు సార్, ఎస్ఎస్సి క్లాసెస్ చెప్పండి. ఎస్ అండి, తప్పకుండా ఎస్ఎస్సి జీడీ క్లాసెస్ కూడా మనం చెప్తాం. ప్లీజ్ టెల్ ఎనీవన్ మినిమం హైట్ ఫర్ ఎస్ఎస్సి జీడీ. ఇప్పుడు వాయిస్ ఇంక్రీజ్ అయిందా అండి? ఓకే కదా, అయితే ఇంకా ఈసారి ఇప్పటి నుంచి అదే వదిలేద్దాం. సో ఇంకా వాయిస్తో ఏ ప్రాబ్లం ఉండదు అయితే. ఓకే అండి, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకే, మరి ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు ఎవరు వాయిస్ బాగా లోగా వస్తుందని అయితే ఎవరు చెప్పలేదు. ఇంతవరకు అడిగాను కూడా, ఇంతకుముందు కూడా ఓకే ఓకే అన్నారు. ఓకే, సో ఓకే అండి, అయితే రేపు ఈవినింగ్ 5 o'clockకి మనం మ్యాథ్స్ క్లాస్తో కలుద్దాం. ఓకేనా? రేపు ఈవినింగ్ 5 o'clockకి మ్యాథ్స్ క్లాస్ అండ్ రీజనింగ్ వచ్చేసి 8 o'clock ఉంటుంది. అండ్ మ్యాథ్స్ బేసిక్స్ క్లాస్ కూడా మనం చెప్పబోతున్నాం. సో తప్పకుండా అందులో కూడా పార్టిసిపేట్ చేయండి, అవి కూడా చూడండి వీడియోస్. అలాగే ఇంతవరకు ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. చూస్తున్నారు వీడియోస్ బట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆర్ఆర్బి గ్రూప్ డీలో నెగిటివ్ మార్కింగ్ ఉందండి, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి ఆదిత్ గారు, థ్యాంక్ యూ ఎల్ఎండి, థ్యాంక్ యూ ఆల్. సో ఓకే అండి, అయితే రేపు లైవ్లో మళ్ళీ కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.